శక్తివంతమైన పారసీక సామ్రాజ్యంలో అహష్వేరోషు అనే రాజు గర్వంతో మరియు అధికారంతో పరిపాలిస్తున్న రోజుల్లో ఒకరోజు రాణి వష్టి రాజు యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించినప్పుడు రాజు ఎంతో కోపాగ్నికి గురి అయ్యాడు. అప్పుడు ఆమెను రాజభవనం నుండి శాశ్వతంగా బహిష్కరించారు. రాజు ఒంటరి అయి ఉండగా కొత్త రాణి కోసం అన్వేషణ ప్రారంభమైంది. ఆ అన్వేషణలో ఎస్తేరు కూడా ఉంది. ఆమె ఒక అనాథ. తన బంధువు మొర్దెకై దగ్గర పెరిగింది. ఆమె జ్ఞానవంతురాలు మరియు దయకలది. మొర్దెకై ఎస్తేరుతో, నీవు యూదురాలని ఎవరికీ చెప్పనని నాకు వాగ్దానం చెయ్యి అని అన్నాడు. కానీ ఆమె హృదయంలో ఒక రహస్యం ఉంది. ఆమె దానిని ఎవరికీ చెప్పలేదు. అప్పుడు హమాన్ అనే రాజు సలహాదారు అధికారానికి ఆకలితో నిండి ఉన్నాడు. అదే సమయంలో ఒక వ్యక్తి అతన్ని ధిక్కరించి ఎదురు నిలిచాడు. అతడే మొర్దెకై. మొర్దెకై చేసిన ఒక ధిక్కారపు చర్య ద్వేషపూరిత అగ్నిని రేకెత్తించింది. అప్పుడు హమాను మొర్దెకైని శిక్షించడానికి మాత్రమే కుట్ర పన్నలేదు, అతని జనులందరినీ, యూదులను నాశనం చేయాలని కుట్ర పన్నాడు. రాజు అంగీకార ముద్రతో హమాను యొక్క దుష్ట ప్రణాళిక చట్టంగా మారింది. ఒక నిర్ణీత రోజు యూదులందరినీ చంపాలని నిర్ణయించబడింది. కానీ మొర్దెకైకు ఒక ఆశ ఉన్నది. మొర్దెకై, నీవు రాజుతో మాట్లాడాలి, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళాలి అని ఎస్తేరు రాణికి ఒక ఉత్తరం రాశాడు. మొర్దెకై, ఎవరికి తెలుసు, ఈ సమయానికే యూదులను రక్షించడానికి నీవు రాణిగా నియమించబడిందేమో. ఎస్తేరు నిర్ణయించుకున్నది. అయితే నిశ్శబ్దంగా ఉండి బతకవచ్చును, లేక మాట్లాడి ప్రాణాలు కోల్పోవచ్చు. ఆ సమయం నుండి 3 రోజుల పాటు ఆమె ఉపవాసం ఉండి ప్రార్థించింది. భయంతో మరియు విశ్వాసంతో పోరాడింది. మరియు అప్పుడే ఆమెకు ధైర్యం పుట్టుకొచ్చింది. రాజు ఆహ్వానం లేకుండా రాజసభలోకి ప్రవేశించడం మరణానికి దారితీస్తుంది. ఆయన బంగారు దండాన్ని వారిపై చూపించకపోతే. అయినా ఆమె ముందుకు అడుగుపెట్టింది. ఎస్తేరు తనలో, నేను నశించిపోతాను అనుకుంది. రాజు ఆమెను ఆహ్వానించాడు మరియు రక్షణ మార్గం మొదలైంది. అందరికీ ఆశ్చర్యం కలిగేలా రాజు ఆమెను ఆహ్వానించాడు. కానీ ఎస్తేరు తన జనులపై ఉన్న కుట్ర గురించి మాట్లాడలేదు. ఇప్పుడే వద్దనుకుంది. ఆమె రాజుని మరియు హమాన్ని ఒక విందుకు ఆహ్వానించింది. హమాను యొక్క గర్వం పెరిగింది, అలాగే అతని కుట్ర కూడా. అతను మొర్దెకైని ఉరితీయటానికి సిద్ధంగా ఉరికొయ్యిని నిర్మించాడు. అది తెలిసిన తర్వాత ఆ రోజు రాత్రి రాజుకు నిద్ర రాలేదు. రాజు తన పాలనా కాలపు నమోదు పుస్తకాలు చదవమని ఆజ్ఞ ఇచ్చాడు. అందులో మొర్దెకై ఒకసారి తన ప్రాణాలను రక్షించినట్టు తెలుసుకున్నాడు.
రాజు గౌరవించదలిచిన వ్యక్తికి ఏం చేయాలి అని రాజు హమాన్తో అన్నాడు. అది తన కోసమే అనుకున్న హామాను రాజుతో ఆ వ్యక్తిని రాజవస్త్రాలతో అలంకరించి పట్టణం అంతా తీసుకువెళ్ళాలి అని అన్నాడు. అప్పుడు రాజు, అద్భుతం, వెంటనే వెళ్ళండి, ఇవన్నీ మొర్దెకై కోసం చెయ్యండి అని అన్నాడు. కానీ గౌరవం హమానుది కాదు. రాజు గౌరవించదలిచిన వ్యక్తికి ఇలానే చేస్తారు అని హామాను బలవంతంగా చెప్పాడు. కాబట్టి గర్విష్ఠుడైన హామాను మంత్రి పదవి నుండి సేవకుడిగా మారాడు. ఇది విధి వింత మలుపు. రెండోసారి విందులో ఎస్తేరు రాజుగారికి సత్యాన్ని తెలిపింది. అప్పుడు ఎస్తేరు, నా మీద రాజుగారికి కృప కలిగి ఉంటే నా ప్రాణాన్ని, నా ప్రజలను రక్షించండి అని చెప్పగా ఆమె మాట విని రాజు స్తంభించిపోయాడు మరియు ఆశ్చర్యపోయాడు. మరియు ఆమె, ఎందుకంటే మేము నాశనం చేయబడటానికి మరియు చంపబడటానికి అమ్మబడ్డాము అని ఆమె తన చేతిని హామాను వైపు చూపి, ఈ దుష్ట హామానే శత్రువు అని చెప్పింది. అప్పుడు రాజు కోపంతో ఆ గది నుండి బయటికి వెళ్ళిపోయాడు. హామాను తన ప్రాణం కోసం ఎస్తేరును వేడుకున్నాడు. రాజు, అతను నా సమక్షంలోనే రాణిపై దాడి చేయదలుచుకున్నాడా? ఆ క్షణమే హామానుకు శిక్ష ఖరారైంది. హామాను యొక్క దుష్టత్వానికి ముగింపు వచ్చింది. అతను మొర్దెకై కోసం కట్టించిన ఉరికి తానే వేలాడాడు. హామాను యొక్క చెడు అంతమైంది. మొర్దెకై గౌరవంతో లేచాడు. రాజోచిత వస్త్రాలు ధరించి ఆశకు కొత్త స్వరంగా నిలిచాడు. కొత్త రాజదౌత్యం వెలువడింది. ప్రతి ప్రాంతానికి యూదులకు తమను తాము రక్షించుకునే హక్కు లభించింది. పర్షియాలో నుంచి ఎథియోపియా వరకు ఆ వార్త అగ్నిలా వ్యాపించింది. వారు సిద్ధమయ్యారు, బాధితులుగా కాదు, విజయవంతులుగా నిలవటానికి. ఆ రోజు వచ్చినప్పుడు వారు గెలిచారు. దేవుడు తన ప్రజలను మర్చిపోలేదు. భయానికి బదులుగా ఆనందం వచ్చింది. విషాదం నృత్యంగా మారింది. దేవుడు కొత్త ముగింపు రాశాడు. అప్పుడు పూరిం పండుగ పుట్టింది. ఆ ధైర్యమే రక్షించే దేవుని జ్ఞాపకార్థం. ఎస్తేరు ధైర్యంతో తన జనాన్ని రక్షించింది. ఆమె విశ్వాసం, సమయ జ్ఞానం మరియు స్వరం చరిత్రను మార్చేసింది. ఇప్పటికీ ఆమె జీవితం అందరికీ ఆదర్శంగా ఉంది. ఎందుకంటే ఒక మహిళ మాట చెప్పాలని నిర్ణయించుకుంది. ఎస్తేరు తనను దేవుడు ఏర్పాటు చేశాడని తెలుసుకుని ఒక జాతిని కాపాడటానికి గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆమె వారసత్వాన్ని మనం స్మరించుకుంటూ మనం లేచి నిలబడే ధైర్యాన్ని పొందగలుగుతాం. ఈ సమయానికే నీవు సిద్ధపరచబడ్డావు.